వెళ్ళి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటను నెరవేరుస్తారు. ఎక్కడున్నాడయ్యా? పలానా చోట. ఏం పేరయ్యా అంటే బిలాము. ఈ బిలాము అనేవాడు ఉన్నాడు అనగానే వెంటనే బాలాకి ఏం చేశాడంటే అర్జెంటుగా మీరు ఆ మనిషిని తీసుకురాపోండి అని చెప్పి ఒక 10 మందిని ఏర్పాటు చేసి వారికి కానుకల్ని బిలాముకి ఇవ్వనీకి ఏర్పాటు చేసి పంపించాడు. వీళ్ళందరూ ఈ 10 మంది సుమారుగా బిలాము దగ్గరికి వచ్చారు. ఈ బిలాము దగ్గరికి రాగానే బిలాము అడిగాడు, ఎవరు బాబు మీరంటే, అయ్యా మా రాజు నీ దగ్గరికి పంపించారు, నాతో మీకు పని ఏంటంటే మీరు కావాలంట, మరి మీ నోటి వాకు బాగుంటుందంట కదా, మీ నోటితోని ఏదైతే దీవిస్తారో ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారంట, ఎవరినైతే శాపిస్తారో వారు శాపిస్తారంట, మరి మీరు తీసుకురండి మా రాజుగారు పంపించారన్నప్పుడు బిలాం అన్నాడు, ఓకే 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 నేను వస్తాను, కాకపోతే ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, ఈ రాత్రి ప్రార్థన చేసి దేవుని సెలవడిగి నేను తెల్లారి చెప్తానన్నప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు మాట తీరు చూడండి ఎలా ఉంటుందో, బైబిల్లో రాయమని మాట చెప్తాను. ఆ రాత్రి ప్రభు బిలాము దగ్గరికి వచ్చాడు. బిలాము దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతున్నాడు, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు? చూడండి దేవునికి తెలియక కాదు, కానీ దేవుడు ప్రశ్నించే విధానం చూడండి ఎంత చక్కగా ఉందో. బిలామును అడుగుతున్నాడు దేవుడు, అరే బాబు నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు? అయ్యా మోయాబు రాజు పంపించారంట. ఎందుకు పంపించారు? ఎవరో గొప్ప జనం వచ్చారంట, వారినంట నేను శాపించాలంట. వారిని ఏం చేయాలంట? నేను శాపిస్తే శాపించబడతారు కదా, నీవు నాకు నోటి వాకి ఇచ్చావు కదా, మరి వెళ్ళమంటావా అని అంటే ప్రభువు అంటాడు, వెళ్ళొద్దు. ఎందుకయ్యా అంటే వారు నా ప్రజలు ఇశ్రాయేలీయులు, వారిని నేను దీవించిన వాడిని నువ్వెలా వెళ్ళి శాపిస్తావు? నీవు వెళ్ళొద్దు. ఏమన్నాడండి? నీవు వెళ్ళొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. వెళ్ళొద్దు అన్నప్పుడు తెల్లరు లేచాడు, విన్నాడు బిలాం దేవుని మాట విని వాళ్ళకి చెప్పాడు, అయ్యా నాకు దేవుడు సెలవు ఇవ్వలేదు, మీరు దయచేసి మీ పాటికి మీరు వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాలాకు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మోయాబు రాజు బాలాకు ఆశగా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు ఆ పాస్టర్ గారు, ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తే మాకు మంచి జరుగుతుంది, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే బాలాకు వాళ్ళతో అన్నాడు కదా ఆ ప్రజలందరూ, అయ్యా ఆయన రానంటున్నాడు, ఆయన రానంటున్నాడు. ఎందుకు రానంటున్నాడు ఏంటో తెలియదయ్యా, దేవుడు సెలవు ఇవ్వలేదంట. ఓకే దేవునికి స్తోత్రం. దేవుడు సెలవు ఇవ్వలేదు కదా అని చెప్పి మనోడు ఆగాడా? ఇంకా 10 మందిని యాడ్ చేశాడు, ఇంకా బహుమతులను యాడ్ చేశాడు, మీరు వెళ్ళి తీసుకురాపోండి, చెట్టెక్కించండి, పొగడండి. బైబిల్లో రాయబడి ఉంది, గొప్ప అధికారులంట, ఘనత వహించిన వారంట, పొగిడే బ్యాచ్ వీళ్ళందరూ వచ్చి ఆ రాగానే తెలివున్నవాడైతే, దేవుని భయం ఉన్నవాడైతే, దేవుని ఎరిగిన్నవాడు అయితే బిలాము ఏమన్నా చెప్పాలా? నేను రానని చెప్పాను కదా, దేవుడు నాకు రానివ్వనని సెలవిచ్చాడు కదా అని చెప్పాలి. వాళ్ళు తెచ్చిన బహుమతులకి, వాళ్ళు పొగిడిన పొగడతలకి మనోడు పడిపోయి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా ఈ రాత్రి ఇక్కడ ఉండండి, మళ్ళీ నేను దేవుడిని అడుగుతా. ఎవరిని అడుగుతాడంట? దేవుడు ఒక్కసారి కాదన్నాడు అని అంటే మళ్ళీ మన బలవంతాలు ఎందుకు? మళ్ళీ దేవుని మనం నచ్చజెప్పటం ఎందుకు? మళ్ళీ మనం దేవుని బలవంతం చేయటం ఎందుకు? దేవుడు ఒక్కసారి వద్దన్నాడంటే చెయ్యొద్దు. వెళ్తానంటే కాళ్ళు చేతులు ఇరగాలి, వెళ్తానంటే శోధనలు వస్తాయి, వెళ్తాను నేను ప్రార్థన చేసుకున్నాను బైబిల్ చదువుకున్నానంటే అది నీ అవివేకము, అది నీ తలంపు, అది నీ ఉద్దేశము. దేవుడు వద్దన్నాడంటే వద్దు. చేయమన్నాడా ప్రాణం పోయినా వెళ్ళాలి. దేవుడు ఒక్కసారే పలుకుతాడు, ఒక్కసారే ఆ మాటకు లోబడాలి, ఆ మాటకు విధేయత చూపాలి, ఆ మాటకు పరిగెత్తాలి. బిలాముకి ఇంత తెలివి ఉన్నా, ఇంత భయం ఉన్నా, ఇంత వివేచన ఉన్నా, దేవుడు నాతో రావడని చెప్పాడు కదా, నేను రానని చెప్పాలి. అయ్యా కానుకలు ఎక్కువ వచ్చి అంటే డబ్బుకి బంగారానికి కకృత పడ్డాడు ఈడు, ఆశ కలిగాడు ఈడు. వాళ్ళు తెచ్చిన బహుమతులకి, వారు పొగిడిన పొగడ్తలకి ఆశపడి అయ్యయ్యా ఈ రాత్రి ఉండండి అయ్యా, రాత్రి నేను దేవుణ్ణి అడుగుతా. నువ్వు అడిగేది